ఇఫ్ గాడ్ హ్యాస్ టు ఎగ్జాల్ట్ యూ, ఇఫ్ గాడ్ హ్యాస్ టు ఆనర్ యూ, యోర్దాన్ లాంటి సమస్యలు ఏం చేస్తాడు దేవుడు? అనుమతిస్తాడు. ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అంతవరకు దాసుడైన యెహోషువ నుంచి ఆ సీన్ అయిపోయిన తర్వాత మహానాయకుడైన యెహోషువ స్థాయికి వెళ్ళాలి అంటే యెహోషువ జీవితంలో ఏమనుమతిస్తాడు దేవుడు? యోర్దాన్ అనుమతిస్తాడు. దేవుడు అంటున్నాడు, మోషేను హెచ్చించినట్లుగా నేను నిన్ను ఏం చేస్తా? హెచ్చించబోతున్నా. కాబట్టి రేపటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తే మన స్పందన ఏమై ఉండాలి? ఈ సమస్య నన్ను హెచ్చించడానికే వస్తుంది కానీ నన్ను కించపరచడానికో నన్ను సమాధి చేయడానికి రావట్లేదని. దావీదుకి గొలియాతు చూసిన తర్వాత ఎగ్జైట్ అయ్యాడంట, మిగతాలందరూ పారిపోయారట. దావీదుని హెచ్చించడానికే గొలియాతు పుట్టాడు. దేవుని వాగ్దానం నెరవేరడానికే ఫరోలు వచ్చారు. మోషే లాంటి ఘనతను యెహోషువకి ఇవ్వడానికి యెహోషువ జీవితంలో ఏమిచ్చాడు? యోర్దాన్లు ఇచ్చాడు. కాబట్టి ఈ సమస్యలు యోర్దాన్లు వచ్చాయి నాయనో అని చెప్పి ఏడ్చుకుని ప్రార్థన చేయాల్సిన అవసరం లే. ప్రభువా యోర్దాన్ ఇచ్చావు, ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు? హెచ్చించబోతున్నావు.